ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ప్రపంచం రోజు రోజుకి కొత్త రంగులు పులుముకుంటోంది. అలాగే మన రోజువారీ అలవాట్లు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా మన ఆహార పద్ధతులలో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రజలు ఇప్పుడు కన్వెన్షనల్ ఫుడ్ వదిలేసి ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలా ఇష్టపడుతున్నారు. దానికి ముఖ్య కారణం కన్వెన్షనల్ ఫుడ్స్ లో కెమికల్స్ ఇంకా డేంజరస్ పెస్టిసైడ్స్ వాడడం వలన. అందుకే ప్రస్తుత మార్కెట్ లో అలోవెరా జ్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ గా మారింది. కారణం అలోవెరా జ్యూస్ లోని ముఖ్య పోషకాలు ఎగ్జాంపుల్ వైటమిన్ బి, సి, ఈ అండ్ ఫోలిక్ యాసిడ్, ఇంకా కాల్షియం, కాపర్, క్రోమియం, సోడియం, సెలీనియం, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, జింక్, ఇంకా వైటమిన్ బి12 ఇవన్నీ ఉన్న ఒకే ఒక్క ప్లాంట్ అలోవెరా. మరియు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఆల్కలినిటీ, హైడ్రేషన్, బెటర్ లివర్ ఫంక్షన్, ఫర్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, ఫర్ క్లియర్ స్కిన్, న్యూట్రిషియస్ బూస్ట్, హార్ట్ బర్న్ రిలీఫ్, డైజెస్టివ్ బెనిఫిట్స్, బ్యూటీ హ్యాక్స్ ఎక్సెట్రా. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఇలా మనం ఈ అలోవెరా జ్యూస్ బిజినెస్ ని తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో కేవలం 5 లక్షలతో మొదలు పెట్టొచ్చు. ఏరియా రిక్వైర్డ్ 800 నుంచి 1000 SFT సరిపోతుంది. లేబర్ మన పరిశ్రమ సైజును బట్టి మనకు లేబర్ అవసరం ఉంటుంది. మామూలుగా అయితే లేబర్ 3 నుంచి 4 వర్కర్స్ సరిపోతారు. రా మెటీరియల్ మనకు కావాల్సింది అలోవెరా మాత్రమే. మెషినరీ మనకు మెషినరీ వచ్చేసి సెమీ లేదా ఫుల్లీ ఆటోమేటెడ్ మెషినరీ ఆప్షన్స్ ఉన్నాయి. మనది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాబట్టి మనం బేసిక్ మెషినరీ గురించి తెలుసుకుందాం. అలోవెరా జ్యూస్ ఎక్స్ట్రాక్టింగ్ మెషిన్ 2 లక్షలు, కన్వేయర్ 30,000, స్క్రూ పంప్ 20,000, పల్వరైజర్ 12,500, స్టోరేజ్ ట్యాంక్ 25,000. ఇలా మనకు మెషినరీ వస్తుంది. ప్రాసెసింగ్ లేదా తయారీ విధానం ఈ అలోవెరా జ్యూస్ తయారీ చాలా సులువు. దీనికోసం మీరు ఎటువంటి ట్రైనింగ్ తీసుకునే అవసరమూ లేదు. ముందుగా మీరు అలోవెరా లీవ్స్ ని శుభ్రపరచాలి. తర్వాత ఆ లీఫ్ ఎడ్జెస్ మరియు ఔటర్ లేయర్ ని కట్ చేయాలి. కట్ చేసిన వాటిని జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్ లో వేయాలి. అలా వచ్చిన జ్యూస్ ని మనం స్టెర్లింగ్ చేసి బాటిల్స్ లో స్టోర్ చేసి అమ్మవచ్చు. ప్రాఫిట్స్ ఇప్పుడు మనం మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. మనం మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా అవసరం. మనం మన ప్రోడక్ట్ ని ఆన్లైన్ స్టోర్స్ లో సేల్ చేయటం, ఇంకా ఆర్గానిక్ మార్కెట్స్ లో సేల్ చేయటం, ఇంకా ఫార్మస్యూటికల్ కంపెనీస్ తో అగ్రిమెంట్ చేసుకోవటం, అలాగే కాస్మెటిక్స్ కంపెనీస్ తో లాంగ్ టైమ్ అగ్రిమెంట్ చేసుకోవటం, ఇంకా మనమే డైరెక్ట్ గా సేల్ చేయటం. ఇలా మనం మార్కెటింగ్ చేసుకోవాలి. గవర్నమెంట్ పర్మిషన్ మనకు గవర్నమెంట్ పర్మిషన్ అవసరం. FSSAI రిజిస్ట్రేషన్, స్టేట్ పొల్యూషన్ బోర్డ్ NOC లైసెన్స్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ యాజ్ పర్ ద స్టేట్ రిజిస్ట్రేషన్, GST రిజిస్ట్రేషన్, ఇంకా సబ్సిడీ కోసం నాబార్డ్ లోన్స్ అండ్ సబ్సిడీస్, NMPB లోన్స్ అండ్ సబ్సిడీస్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పరిశ్రమకు కావలసిన రా మెటీరియల్స్ మరియు మెషినరీలను సప్లై చేసే వారి వివరాల లింకును క్రింద డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్లలో పొందుపరిచాం, గమనించగలరు. థాంక్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.